హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోలో అయితే చెప్పాను కదా మామిడి తోటకి వెళ్ళామని. సో ఫుల్ వీడియో అండి, అంటే ఒక 2 మినిట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్లో. మేమైతే చాలా వెకేషన్స్కి వెళ్ళాము, నాగూర్ నాగపట్నము, అలాగే ఇలా వచ్చేసి మదనపల్లి దగ్గర అనమాట ఈ ఊరు. సో ఇక్కడ నిమ్మలపల్లి అంటారు అక్కడ అనమాట. ఇది ఎవరో కానీ పాపం అడగంగానైతే లోపలికి అలో చేశారు. మొత్తం అయితే కూడా మామిడికాయలు కూడా మీకు పండు ఏదైనా ఉంటే కోసుకోమని చెప్పారనమాట. కాకపోతే అప్పుడే కొంచెం దోరగా ఉన్నాయి, అన్ని పచ్చికాయలే. కొన్ని అయితే కోసుకున్నాము. సో ఒక్క చెట్టుకైతే ఒకే పండుకాయ ఉన్నిందండి, అదైతే మీకు చూపిస్తాను. మొత్తం 10 ఎకరాల వరకు ఉందన్నమాట. ఒక్కొక్క కాయ వచ్చేసి మినిమం 1.5 కేజీ నుంచి 2 కేజీలు వెయిట్ ఉంటాయి. సో చూశారు కదా, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా మామిడికాయలు అంత బాగున్నాయి. చూడండి, కొన్ని అయితే పండినవి కింద రాలిపోయి ఉన్నాయన్నమాట. ఇట్లాంటివైతే ఎత్తుకోమని చెప్పారు వాళ్ళు. అసలు చూశారు కదా, ఈ మామిడికాయలు ఇన్ని చూసిన తర్వాత నిజంగా అసలు కోసుకోకుండా తినకుండా అస్సలు ఉండలేం కదా. సో ఇక్కడైతే చూసారా, మీకు ఒక పండు మామిడికాయ అయితే కనిపిస్తుందా, చెట్టులోనైతే మాగిపోయింది. ఎటువంటి మందులు లేకుండా ఇలా డైరెక్ట్గా చెట్టులో పండిన పండు తిన్నామంటే ఎంత రుచిగా ఉంటుందో కదా. సో చూడండి, చెట్టుకే పండిపోయింది. సో దీన్నైతే కోసుకున్నాము డైరెక్ట్గానే. ఈ కాయ వెయిట్ వచ్చేసి 2 కేజీస్ వరకు ఉంటుందన్నమాట. అసలు బరువుకి కింద పడిపోయేటట్లు ఉన్నాయి, అలా ఉన్నాయి కొన్ని కాయలైతే. నిజంగా సమ్మర్ అంటేనే మనం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి వెకేషన్కి వెళ్తూ ఉంటాము. ఇలాంటి ప్లేస్లలో వనభోజనాలు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మేము కూడా అలాగే బయటకు ఇలా చెట్ల కిందే భోజనాలు అయితే చేసుకొని ఇదంతా తిరిగేసి అయితే వచ్చామన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము. మాకన్నా కూడా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అండి. సో చూసారు కదా, చెట్టుకే పండుతున్నాయి కొన్ని కాయలైతే. ఎక్కడ చూసినా మామిడికాయలే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మనం బయట ఎంత ఇచ్చుకున్నా కూడా ఇలా చెట్లలో చూసినప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఒక్క రకం కాదండి, బేనిషాలు, బెంగళూరు మామిడి, నీలం కాయలు, రోమాన్ కాయలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటి పేర్లు కూడా నాకు చెప్పడానికైతే రావట్లేదు. సో అలా ఉన్నాయన్నమాట రకరకాలుగా. ఇంకా 10 ఎకరాలంటే ఇక ఎన్ని మామిడి చెట్లు ఉంటాయో మీరే ఊహించేసుకోండి. మొత్తం తోటంతా కూడా తిరిగి అయితే చూసాము. ఇక్కడ నెమలీలు కూడా వస్తాయని చెప్పారు. ఎక్కువగా 30-40 నెమలీలు ఈ తోటలోకి వస్తాయని చెప్తే సరే అక్కడికైతే వెళ్ళాము. మా సౌండ్కి అవైతే వెళ్ళిపోయాయి. సో ఇవైతే బెంగళూరు మామిడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.